ఒక్క డౌట్ అందరికీ ఉంది. ఎందుకు ఆల్మోస్ట్ ఎవ్రీ హిట్ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేస్తున్నారు? హెల్లో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టోరీ కంప్లీట్ అయినా కూడా పార్ట్ 2 ఎందుకు? రియల్గా సీక్వెల్ సక్సెస్ అవుతున్నాయా లేదా జస్ట్ హైప్ కోసమా? ఈ రోజు మనం టాలీవుడ్లో ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సీక్వెల్స్ అండ్ ఫ్రాంచైజీ కల్చర్ ఇన్ టాలీవుడ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్. సీక్వెల్స్ ఎందుకు వస్తున్నాయి? సింపుల్ రీజన్, సక్సెస్ అయితే మనీ వస్తాయి. ఒక్క మూవీ హిట్ అయితే ఆల్రెడీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, క్యారెక్టర్స్ ఫేమస్ అవుతుంది, స్టోరీ వరల్డ్ బిల్డ్ అవుతుంది. సో ప్రొడ్యూసర్స్ థింక్, వై నాట్ పార్ట్ 2? ఎగ్జాంపుల్, డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్, హ్యూజ్ క్రేజ్. ఆల్సో పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి, కేజీఎఫ్ ఇవి ప్రూవ్ చేశాయి ఫ్రాంచైజీ అంటే బిగ్ బిజినెస్. సీక్వెల్ సక్సెస్ స్టోరీస్. కొన్ని సీక్వెల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అవుతాయి. ఎగ్జాంపుల్, బాహుబలి 2 ద కన్క్లూజన్, ఫస్ట్ పార్ట్ కన్నా బిగ్గర్ హిట్. టిల్లు స్క్వేర్, యూత్లో సూపర్ క్రేజ్. పుష్ప 2 ద రూల్, పాన్ ఇండియా మూవీగా సెన్సేషన్ వచ్చింది. రీజన్ ఏంటి? స్ట్రాంగ్ కంటిన్యూయేషన్, క్యారెక్టర్ డెప్త్, ఆడియన్స్ క్యూరియాసిటీ. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఓవర్ హైప్ అండ్ ఫెయిల్యూర్స్. కానీ అన్ని సీక్వెల్స్ హిట్ అవ్వవు. కొన్ని మూవీస్లో స్టోరీ ఆల్రెడీ కంప్లీట్ అయినా పార్ట్ 2 ఫోర్స్డ్గా క్రియేట్ చేస్తారు. సేమ్ మ్యాజిక్ రిపీట్ అవ్వదు. ఆడియన్స్ ఫీల్, ఫస్ట్ పార్ట్ బాగుంది, సీక్వెల్ అవసరం లేదు అనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటి అంటే ఓవర్ హైప్, వీక్ స్టోరీగా ఉండడం, ఓన్లీ క్యాష్ గ్రాబ్ అటెంప్ట్. రిజల్ట్ వచ్చేసి ఫ్లాప్ ఆర్ యావరేజ్ టాక్. ఫ్యూచర్లో సీక్వెల్స్ ట్రెండ్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్లో సీక్వెల్స్ డెఫినెట్లీ కంటిన్యూ అవుతాయి. బట్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ వన్ థింగ్, కంటెంట్. స్టోరీ స్ట్రాంగ్ ఉంటే ఫ్రాంచైజీ గ్రో అవుతుంది, లేదు అంటే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు. సో ఫార్ములా సింపుల్, హైప్ కాదు, స్టోరీ ఇంపార్టెంట్. సో గైస్, మీ ఒపీనియన్ ఏంటి? సీక్వెల్స్ అంటే మీకు ఇష్టమా లేదా ఒరిజినల్ మూవీస్ బెటరా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.